సంక్రాంతి సంబరాల వేళ నగరవాసులు సొంతూళ్ల బాట పట్టడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు వెళ్లేవారితో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లు సందడిగా మారాయి. శుక్రవారం రాత్రి నుంచే ప్రయాణం మొదలుపెట్టిన జనం అటు ఎంజీబీఎస్ బస్టాండ్కు భారీగా చేరుకుంటున్నారు. రహదారులపైన కూడా వాహనాల సందడి నెలకొంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, బస్సులు బారులు తీరడంతో హైవే 65పై ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే భారీ ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్కు ప్రతిరోజు సగటున 2.2 లక్షల మంది వస్తారని అంచనా వేయగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనపు టికెట్ కౌంటర్లు, ఆటోమేటిక్ వెండింగ్ మిషన్లను అందుబాటులోకి తెచ్చారు. రైళ్ల నిర్వహణ సజావుగా సాగేలా ప్రత్యేక సిబ్బందిని నియమించినట్టు అధికారులు వెల్లడించారు. లింగంపల్లి, నాంపల్లి వంటి కీలక స్టేషన్లలో కూడా ప్రయాణికుల తాకిడికి తగ్గట్టుగా తగిన వసతులు కల్పించారు. భద్రత విషయంలోనూ అధికారులు రాజీ పడడం లేదు. రైళ్లు ఎక్కేటప్పుడు తొక్కిసలాట జరగకుండా ఆర్పీఎఫ్ సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనుల వల్ల 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు పార్కింగ్ పరిమితులు ఉన్నందున ప్రయాణికులు 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు ఉన్న విశాలమైన పార్కింగ్, లిఫ్ట్లు, ఎస్కలేటర్ల సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రయాణికులకు సహాయం చేయడానికి టీటీఈలను కూడా అదనంగా రంగంలోకి దించారు.